మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు మెయిన్ పిల్లర్. సిఎస్కే అంటే ధోని, ధోని అంటే సిఎస్కే. మధ్యలో సూపర్ కింగ్స్ పై 2 ఏళ్లు నిషేధం పడినప్పుడు మినహాయిస్తే 2008 నుంచి ఆ జట్టుతోనే మహీ ట్రావెల్ అవుతున్నాడు. అయితే కొన్ని సీజన్లుగా ఐపీఎల్ కు ధోని బై చెప్తున్నాడంటూ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మాజీ కెప్టెన్ వయసు 43 సంవత్సరాలు. గతేడాది మోకాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆయన ఐపీఎల్లో బరిలో దిగాడు. తన మార్కు చూపించాడు. వయసు అనేది తనకు జస్ట్ నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేశాడు. అయితే ప్రస్తుత సీజన్ నుంచి ధోని తప్పుకుంటాడనే ప్రచారం మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా చేసిన ట్వీట్ కూడా అందుకు కారణమే. మేజర్ మిస్సింగ్ అంటూ చెన్నై ఫ్రాంచైజీ పోస్ట్ పెట్టింది. ధోని జెర్సీ నెంబర్ 7ను మిస్ అవుతున్నామంది. దీంతో అభిమానులు టెన్షన్లో పడిపారు. ఐపీఎల్కు మహేంద్రుడు దూరమవుతున్నాడని ఆందోళన చెందుతున్నారు. 2025 వేలం రూల్స్ను ప్రకటించాకే ఆడాలో లేదో అని నిర్ణయించుకుంటానని గతంలోనే మహీ చెప్పాడు. అదే సమయంలో ఫ్రాంచైజీ కూడా ఒక పాత రూల్ను తెరపైకి తీసుకొచ్చింది. 5 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణించాలంది. ధోని కోసం 2018 నాటి రూల్ను అమలు చేయాలంది. కానీ ఇతర ఫ్రాంచైజీలు వ్యతిరేకించినట్టుగా కథనాలొచ్చాయి. సక్సెస్ఫుల్ కెప్టెన్ను అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడించడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశాయి. 2020లో మహీ అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్కి పరిమితమయ్యాడు. 2022 సీజన్కు ముందు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. తన వారసుడిగా రవీంద్ర జడేజాకు బాధ్యతలు ఇచ్చాడు. కానీ ఆ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైంది. ప్లేయర్గా, కెప్టెన్గా జడ్డు ఫెయిల్ అయ్యాడు. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీని వదిలేశాడు. దీంతో ధోనీనే మళ్లీ పగ్గాలందుకున్నాడు. 2023లో మళ్లీ తన మార్క్ చూపించాడు. యువ ప్లేయర్లను, సీనియర్లను పక్కాగా వినియోగించుకున్నాడు. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఐపీఎల్లో 5వ టైటిల్ను అందించాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా రోహిత్ శర్మ సరసన నిలిచాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచాక ఆటకు మహీ గుడ్ బై చెప్తాడని అభిమానులు అనుకున్నారు. కానీ 2024లోనూ ధోని బరిలో దిగాడు. అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. కాకపోతే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించాడు. ప్లేయర్గానే మహీ బరిలో దిగాడు. ప్రస్తుతం మోకాళ్ల నొప్పులతో ధోని బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఐపీఎల్ కెరియర్ను ముగించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సిఎస్కే ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ కూడా అదే మ్యాటర్ చెబుతోందని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.